హాయ్ గైస్. సో జూలై 8, 2025 ఫెడరల్ కోర్ట్ ఆఫ్ కెనడా మనకి సుప్రీం కోర్ట్ లాగా ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చింది. అదేంటంటే ఇప్పుడు దాకా కెనడాకి వర్క్ పర్మిట్ అప్లై చేస్తుంటారు కదా, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఆ వర్క్ పర్మిట్ అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే రీజన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే మీరు వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోతారన్న నమ్మకం మాకు లేదు, అందుకని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి రీజన్ తోటి రిజెక్ట్ చేసేవాళ్ళు అప్లికేషన్స్ అన్ని. ఇప్పుడు ఫెడరల్ కోర్ట్ ఏం చెప్పింది అంటే కనుక ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలిజిబుల్ అయ్యే స్ట్రీమ్స్లో వర్క్ పర్మిట్ వేసుకుంటున్నారో వాళ్ళకి ఈ రీజన్ చెప్పి మీరు రిజెక్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పర్మనెంట్ రెసిడెన్సీ ఎలిజిబుల్ వాటిల్లోనే వేస్తున్నారు. సో వాళ్ళకి క్లియర్ ఇంటెన్షన్ ఉంది కెనడాలో వర్క్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవాలి అని చెప్పి. ఎవరైతే పిఆర్కి ఎలిజిబుల్ కానీ స్ట్రీమ్స్లో కనుక మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జాబ్స్కి కెనడాలో ఫ్యూచర్ లేదు. సో ఏ జాబ్స్కి కెనడాలో ఫ్యూచర్ బాగుంది, వేటికి బాగాలేదు అని తెలుసుకోవడం ఎలా అంటే నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను దీని మీద. ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను, ఒకసారి గో త్రూ అవ్వండి. ఏదైతే ఫెడరల్ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన కేసు ఉందో ఆ కేసు యొక్క అఫీషియల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే రిఫర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.